అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎస్ఎల్బీసీ నల్గొండలో మైనారిటీ ఇంటర్ కాలేజ్ నల్గొండ డిగ్రీ కాలేజ్ నకరేకల్ వీళ్ళందరి పిల్లలతో సెట్విన్ ఆధ్వర్యంలో ఇక్కడ కలవడం జరిగింది. సెట్విన్ ఆధారంలో మేము మన ప్రతి ఒక్క స్కూల్లో ఎస్పెషలీ జూనియర్ కాలేజెస్, ఇంటర్ కాలేజెస్ అండ్ 9th, 10th పిల్లల కోసం మేము వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు ఆ క్రమంలో ఈరోజు ఎస్ఎల్బీసీ మైనారిటీ గర్ల్స్ స్కూల్ రావడం జరిగింది. సెట్విన్ తరఫున మనకి రేణుక గారు ఉన్నారు ఇన్ఛార్జ్గా. సెట్విన్ ఆధారంలో వొకేషనల్ కోర్సెస్లో వెబ్ డెవలప్మెంట్, అదేవిధంగా టెక్స్టైల్, తర్వాత ఇంకా కొన్ని సన్షైన్ హాస్పిటాలిటీ సెక్టర్ సంబంధించిన కోర్సెస్ 2 months నుంచి 6 months వరకు ఆ కోర్సెస్ సెట్విన్ వాళ్ళు నేర్పిస్తున్నారు. మేము వాళ్ళతో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళు అంటే ఏదైనా వేరే కాడ ట్రైనింగ్ ఇవ్వకుండా అక్కడ ఉన్న పిల్లలను, అక్కడ ఉన్న సంస్థలోనే, అక్కడ ఉన్న ప్రెమైసెస్‌లోనే వీళ్ళంత వరకు ఈ కోర్సెస్ నడపాలి అనేది వాళ్ళతో కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ కోర్సెస్‌కి ఫీజ్‌కి కూడా వాళ్ళు మన నల్గొండ జిల్లాకి 50% డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు. దానికోసం మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ 50% ఫీజ్ ఉన్నప్పటికీ కూడా చాలా ఎవరైనా పేదరికంకి చెందిన వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫీజు చెల్లించే బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది. మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, మన అకాడమిక్ మన టెక్స్చువల్ బుక్స్ స్టడీస్తో పాటు ఇలాంటివి వొకేషనల్ కోర్సెస్ కూడా పిల్లలకి అభివృద్ధి కోసం, క్రియేటివిటీ కోసం చాలా చాలా విలువైనవి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మనకి ఏదైతే రెగ్యులర్ స్టాండర్డ్ ఎంప్లాయ్మెంట్ ఫీల్డ్స్ ఉండే అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, దాంట్లో కూడా న్యూ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల అందులో కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దాంతో అప్డేటెడ్గా ఉండాలి అంటే ఇలాంటివి వొకేషనల్ కోర్సెస్ తప్పకుండా మనం మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం. మనం మైనారిటీ స్కూల్ నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తూ కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా సాచురేటెడ్ బేసిస్ మీద అవగాహన కార్యక్రమం కల్పించినాక పెద్ద వీలంత వరకు పెద్ద బ్యాచ్ సైజెస్ ఒక్కొక్క స్కూల్లో ఏర్పాటు చేస్తూ ముందుకు పోతాను.